Garuda Express, an international courier service. శ్మశానంలో ఉన్నప్పుడు మరణించిన వారి ఎముకలను తాకకూడదు. అలా చేస్తే అరిష్టం వెంటాడుతుందట. అంతేకాకుండా అననుకూల శక్తులు వెంటపడి మనకు అపారమైన నష్టం కలిగిస్తాయి. అన్ని సమస్యలను తెచ్చిపెడతాయంటున్నారు జ్యోతిష్యులు. నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తాకకూడదు. అలాగే మనం ఆహారం తినే ప్లేట్లో ఎట్టి పరిస్థితిలోనూ పొరపాటును కూడా అడుగు పెట్టకూడదు. అలా చేస్తే ఎప్పటికీ దరిద్రం వెంటాడుతుంది. సంపద అసలు కలిసిరాదు. పండుగలు, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు. అలా చేస్తే అపశకునం కలుగుతుంది. దీనివల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతోంది. ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. అలా పడితే అంతా దురదృష్టమే కలుగుతుందట. ఏది చేసినా కలిసిరాదట. సంపద అసలు దరిచేరదట. దహన సంస్కారం చేసేటప్పుడు చితి నుంచి వెలువడే పొగను పేల్చరాదు. అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. దరిద్ర దేవత వెంటాడుతుంది. సంపద అసలు చేకూరదు. శవాన్ని ముట్టుకుంటే ఎవరైనా ఆ తర్వాత గంగాజలంతో ఖచ్చితంగా తలస్నానం చేయాలి. లేకపోతే పేదరికం కలుగుతుంది. ఉన్న సంపద అంతా తుడిచిపెట్టుకుపోతోందట. దహన సంస్కారం చేశాక చితిలో ఉండే కలపను తాకరాదు. అలా చేస్తే అరిష్టాలు కలుగుతాయట. దీనివల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట. దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందట. మురికిగా ఉండే చాపపై చేతులు ఉంచరాదు. అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుందట. దీంతో అరిష్టం కలిగి పేదరికం సంభవిస్తుందట. దరిద్రులు అవుతారట. సంపద మొత్తం పోతుందట.